श्रीमान श्रीमतः धनुर्मास महोत्सव कर्मणि अद्य प्रातःकाले धनुर्मासोत्सवे भगवत्कैङ्कर्यरूपं श्रीमान श्रीमतः गोत्रोद्भवस्य नामधेयस्य मूलकुलगोत्रोद्भवस्य गदायमानामधेयस्य निशानाम्नि सहकुटुम्बानां देवं वस्त्रकुलगोत्रोद्भवस्य माणिक्यं सुवर्णः सुवर्णानां समोनिकानाम्नि श्रीधरधनिष्ठा नक्षत्रे उमामहेश्वरी पूर्वराधा नक्षत्रे श्रेयस्पदे श्रीरामनाथे सारुकुम्बानां देवं पूर्णोलगोत्रोद्भवस्य साई गुणोद्रोहिणी नक्षत्रे सृजना पूर्वभागा नक्षत्रे श्रेयस्पशिमि नक्षत्रे श्रीविकासदशा नक्षत्रे सह कुटुम्बानां सपरिवाराणां क्षेमस्थैर्यधैर्यवीर्य विजयाभयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं समस्तमङ्गलावाप्त्यर्थं सर्वाभीष्टफलसिद्ध्यर्थं आयुरारोग्याभिवृद्ध्यर्थं श्रीगङ्गादेव्याः पादारविन्दयोः अष्टोत्तर शतनामार्चनपूजाम् राइस पॉसिबल राइस ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనాథ రక్షక గోవింద ఓం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం कृष्णमालिका बन्धगन्धबन्धुरविष्णवे विष्णुचित्ततनोजायै गोदायै नित्यमङ्गलम् ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కామలవాడ అనాథ రక్షక గోవింద గోవింద ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అదోక్షితాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీరంగనాయక్యై నమః ఓం కృతాయై నమః ఓం విష్ణుచిత్తాకృతాయై నమః ఓం సత్యై నమః ఓం గోపీవేషధనాయ నమః ఓం దేవ్యై నమః ఓం భూసుదాయ నమః ఓం భోగశాలిన్యై నమః ఓం తులసీకారణోద్భూతాయై నమః ఓం శ్రీయై నమః ఓం తన్విపురవాసిన్యై నమః ఓం భట్టనాథప్రియకర్యై నమః ఓం శ్రీకృష్ణైకభోగిన్యై నమః ఓం ఆముక్తమార్యదాయై నమః ఓం బాలాయై నమః ఓం రంగనాథప్రియాయై నమః ఓం పరాయై నమః ఓం విశ్వంభరాయై నమః ఓం కళాలాకాయై నమః ఓం విధిరాజసహోదర్యై నమః ఓం కృష్ణారక్తాయ నమః ఓం సుభగాయై నమః ఓం సులభశ్రియై నమః ఓం సులక్షణాయై నమః ఓం లక్ష్మీ ప్రియసఖ్యై నమః ఓం శ్యామాయై నమః ఓం దయాచతుర్గంజలాయై నమః ఓం ఫల్గుణ్యావిర్భవాయై నమః ఓం రమ్యాయై నమః ఓం ధనుర్మాసవిదుప్రదాయై నమః ఓం చంపకాశోకపున్నాగమాలతీవ్రదుఃఖదాయై నమః ఓం ఆకారత్రయ సంపన్నాయై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం
ఓం శ్రీమదష్టాక్షరీ మంత్రరాజస్థిత మనోహరాయ నమః ఓం మోక్షప్రదాయ గుణాయ నమః ఓం మంత్రరత్నాధిదేవతాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం లోకజనన్యై నమః ఓం లీలామానుషరూపిణ్యై నమః ఓం బ్రహ్మజ్ఞాయై నమః ఓం అనుగ్రహాయ నమః ఓం మాయాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం మహాబలిప్రదాయ నమః ఓం విష్ణుగుణకీర్తన లోలుపాయ నమః ఓం ప్రపన్నార్తిహరాయ నమః ఓం నిత్యాయ నమః ఓం వేదశూల విహారిణ్యై నమః ఓం శ్రీరంగనాథ మాణిక్య మంజర్యై నమః ఓం మంజుభాషిణ్యై నమః ఓం సుగంధార్థగంధకర్యై నమః ఓం రంగమంగళ దీపికాయై నమః ఓం గజవజ్రాగ్రాంకమధుపాదలాంఛితాయై నమః ఓం కారకాకారణకరాయై నమః ఓం ప్రవాణ మృదలాంగుళ్యై నమః ఓం కూర్మోవివేయభాగోర్థభాగాయై నమః ఓం శోభనవాష్పికాయై నమః ఓం వేదార్థభావిదిత్వబోధాంగ్రిమంగళాయై నమః ఓం ఆనందబుద్భుతాకారదుర్భాయై నమః ఓం పరమాయై నమః ఓం అనుకాయై నమః ఓం తేజశ్రియాగ్రలజబాణాంబులిశుభూషితాయై నమః ఓం మీనకేతనజోనీరచారుషద్భావిరాజితాయై నమః ఓం భగవద్వజ్రానయుగ్మాధ్యాయై నమః ఓం స్వర్ణరంభావశక్తికాయై నమః ఓం విశాలజగనాయై నమః ఓం పీనశుశ్రోణ్యై నమః ఓం మణిమేఖలాయై నమః ఓం ఆనందసాగరావర్తగంభీరాంభోజనాభికాయై నమః ఓం భాస్వత్రికాయై నమః ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః ఓం నవమల్లీరోగరాజ్యై నమః ఓం సుధాకుంభాయరస్తన్యై నమః ఓం కల్పమాలానివభుజాయై నమః ఓం చంద్రఖండలగ్నాంశితాయై నమః ఓం శుక్రబాలాంగులీన్యస్తమహారత్నాంగుళీయకాయ నమః ఓం నవార్ణప్రవాళాః వాణిదేశసమజ్జితాయై నమః ఓం అంబుగంధ్యై నమః ఓం శుచుబుకాయై నమః ఓం బింబోష్ణ్యై నమః ఓం కుంతదంతయుజై నమః ఓం కారుణ్యరజశ్యందినేత్రద్వయశోభితాయై నమః ఓం ముక్తాజనుష్ఠితాయై నమః ఓం చారుజాంభేయనివనాశికాయై నమః ఓం దర్పణాకారవిమలగభోరత్రిజయాం యాంచితాయై నమః ఓం అనంతార్కప్రకాశోజ్జన్మనిదానంకశోభితాయై నమః ఓం యాజ్ఞసంకాశనాభూషణభూషితాయ నమః ఓం సుగంధవదనాయై నమః ఓం శుభ్రమే నమః ఓం అర్ధచంద్రగళాధికాయై నమః ఓం పూర్ణచంద్రార్ణాయై నమః ఓం నీలకుడలాలకశోభితాయై నమః ఓం సౌందర్యసీమాయ నమః ఓం విలసత్కస్తూరీజలకోజ్వలాయై నమః ఓం గంధగాయమానోద్యన్మణిసీమంతభూషణాయై నమః ఓం జాజ్వల్యమానసద్రత్నదివ్యచూడా సకాయై నమః ఓం సూర్యార్ధచంద్రవిలసద్భూషణాంశితవేడికాయ నమః ఓం సప్తపుంజప్రాంతస్వర్ణరుచోడికాయై నమః ఓం సద్రత్నాంశితవిద్యోతవిద్యుత్పంచావచారికాయై నమః ఓం అత్యుర్గాంతేజోదిమణకందకధారిణ్యై నమః ఓం నానామణిగణాకీర్ణ భూషితాయై నమః ఓం కుంకుమాదలకస్తూరీ దివ్యచందనజంతాయై నమః ఓం శోచితోద్విగ్నమణిహారిణ్యై నమః ఓం అసంఖ్యేయజగత్పరజుసర్వాక్షయభూషణాయ నమః ఓం మల్లికావారికాకారి దివ్యపుష్పస్రగంజితాయై నమః ఓం శ్రీరంగనిలయాయై నమః ఓం పూజ్యాయై జై నమః ఓం దివ్యదేశశోభితాయై నమః ఓం శ్రీరంగనాయక్యై నమః ఓం వెంకటేశాయ నమః ఓం శేషాద్రినిలయాయ నమః ఓం వృషదృగ్గోచరాయ నమః ఓం విష్ణవే నమః ఓం సదంజనగిరీశాయ నమః ఓం వృషాద్రిపదయే నమః ఓం వీరపుత్రగిరీశాయ నమః ఓం సరస్వామినరీషే నమః ఓం కుమారాగర్భదేవ్యాయ నమః ఓం భద్రలక్ష్మిజాయ నమః ఓం సువర్చలార్దన్యస్మశ్రీనావద్యవరాయ నమః ఓం రామాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం సదావాయుస్తుదాయ నమః ఓం రిక్తవైకుంఠలోకాయ నమః ఓం గిరికుంజవిహారిణే నమః ఓం హరికుందనగోత్రేంద్రస్వామినే నమః ఓం శంకరాజన్యనేత్రార్యవిషయాయ నమః ఓం వసూపరిచరిత్రాత్రే నమః ఓం కృష్ణాయ నమః ఓం అభిగమ్యావైష్ణవత్సదే నమః ఓం వెంకటాయ నమః
सनकाय नमः योगिभूषिताय नमः ॐ देवचित्रमुखानन्ददैत्यनिघ्नप्रणाशने नमः ॐ श्रीसद्देववचनमुक्तभूषिताङ्घ्रिकाय नमः ॐ श्रीधर्मदेवप्रकाशनवराय नमः ॐ शास्त्राभिदाक्षाय नमः ॐ पाक्षाभृङ्गासने नमः ॐ मायागूढविमानाय नमः ॐ गरुडस्कन्धवासिने नमः ॐ अनन्तशिरसे नमः ॐ अनन्ताक्षाय नमः ॐ अनन्तचरणाय नमः ॐ श्रीशैलनिलयाय नमः ॐ दामोदराय नमः ॐ नीलमेघनिभाय नमः ॐ ब्रह्मादिदेव दुर्दर्शविश्वरूपाय नमः ॐ वैकुण्ठाग्रसद्धेव विमानान्तर्गताय नमः ॐ अगस्त्याभ्यर्थिताय नमः ॐ वासुदेवाय नमः ॐ हरये नमः ॐ तीर्थपञ्चकवासिने नमः ॐ वामदेवप्रियाय नमः ॐ जनगेशप्रदाय नमः ॐ मार्कण्डेय महातीर्थदातपुण्यप्रदाय नमः ॐ वाग्पतिब्रह्मदात्रे नमः ॐ चन्द्रलावण्यदायिने नमः ॐ नारायणगेशाय नमः ॐ ब्रह्मगुप्तोत्सवाय नमः ॐ शङ्खचक्रवरानमृतत्तरदाय नमः ॐ नमन्मदायत्तविग्रहाय नमः ॐ केशवाय नमः ॐ नित्ययोगुणमूर्तये नमः ॐ अर्थितार्थप्रदात्रे नमः ॐ विश्वतीर्थागहारिणे नमः ॐ तीर्थस्वामिजनस्नानजनाभीष्ट ॐ कुमारधारिकावादस्कन्दाभीष्टप्रदायिने नमः ॐ जातकृतमद्भुतभोत्रिणे नमः ॐ कूर्ममूर्तये नमः ॐ किन्नरतुण्डलाभान्तप्रदात्रे नमः ॐ विभवे नमः ॐ वैवानमनश्रेष्ठपूजिताय नमः ॐ सिंहासनिवासाय नमः ॐ श्रीमन्नारायणाय नमः ॐ सद्भक्तनीलकण्ठाक्षर नृसिंहाय नमः ॐ कुमुदाक्षगणश्रेष्ठश्रीनारद्यप्रदाय नमः ॐ दुर्मेधप्राणहर्त्रे नमः ॐ श्रीधराय नमः ॐ क्षत्रियान्तकलामाय नमः ॐ मत्स्यरूपाय नमः ॐ पाण्डवादिप्रहर्त्रे नमः ॐ श्रीप्राय नमः ॐ उपद्यगामदेशङ्करध्यातमूर्तये नमः ॐ रुक्माचुरधीगोलक्ष्मीकृता तस्मिने नमः ॐ नृसल्लक्ष्मीकराम्भोजदत्तगृहारकत्सये नमः ॐ सालग्रामनिवासाय नमः ॐ शुभदुर्गोचराय नमः ॐ नारायणाधिराजेश जनदृग्विषयाय नमः ॐ मृगयानदिगाय नमः ॐ वृषभासनहारिणे नमः ॐ अञ्जनागोत्रपदये नमः ॐ वृषभाजलवासिने नमः ॐ अञ्जनाशतदात्रे नमः ॐ माधवीजागहारिणे नमः ॐ प्रियन्तप्रियवत्साय नमः ॐ श्वेतकोलवराय नमः ॐ नीलदेवयोधार एकदेहोद्भवाय नमः ॐ शङ्करप्रियमित्राय नमः ॐ चोलपुत्रप्रियाय नमः ॐ सुधर्मनीसुरेदन्यप्रदात्रे नमः ॐ मदभाजने नमः ॐ कृष्णाक्षरविप्रवेदान्त जगत्प्रदाय नमः ॐ वराहाजनाधाय नमः ॐ बलभद्राय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ महते नमः ॐ ऋषिकेशाय नमः ॐ अच्युताय नमः ॐ नीलाद्रिनिलयाय नमः ॐ क्षीराद्रिनाथाय नमः ॐ वैकुण्ठाचलवासिने नमः ॐ मुकुन्दाय नमः ॐ नित्याय नमः ॐ अनन्ताय नमः ॐ विरिञ्चाभिर्दितानीत रूपाय नमः ॐ सुवर्णमुखनी स्नानमनुजावीप्तदायिने नमः ॐ फलायितगतीर्थमस्तफलदायिने नमः ॐ गोविन्दाय नमः ॐ श्रीनिवासाय नमः ॐ श्रीमहालक्ष्म्यै नमः ॐ श्रीदेव्यै नमः ॐ श्रीगुरुदेव्यै देव्यै नमः ॐ श्रीनीलादेव्यै नमः ॐ श्रीगोदादेव्यै नमः ॐ श्री अनन्ताय नमः ॐ श्रीगरुडाय नमः ॐ श्रीमते विश्वक्सेनाय नमः ॐ श्रीवराङ्कुशाय नमः ॐ श्रीमते रामानुजाय नमः ॐ श्रीमद्वरवर्मणये नमः ॐ स्वाचार्येभ्यो नमः ॐ पूर्वाचार्येभ्यो नमः ॐ समस्तपरिवाराय सर्वदिव्यमङ्गलविग्रहाय श्रीमते नारायणाय नमः नानाविधानि परिमलपत्रपुष्पाणि समर्पयामि दिव्यधूपमाघ्रापयामि ॐ मूर्धानं अलगं पृथिव्यावे स्वानरमुखाय नारस्मिन् अभिगुंसं प्रारभृतिञ्जनानामाहुन्नाभातं देवाः
वक्षोदश्च मध्यमावहदेवं च दिशो दिशः यातनो गृहे लक्ष्मीरामस्यामपेतजामातं सृजामसि दुरदिवान्तरं वृद्धा आगमन्यं समर्पयामि यदा भागः नैवेद्यं समर्पयामि ॐ देवस्य सर्वप्रथमेष्णोर्बाहुभ्याम् ऊष्णो हस्ताभ्याम् आदरे मङ्गलनीराजम् सन्दर्शयामि प्रियः कान्दाय कल्याणधये हृदयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् ग्रहेतीनाम् सुषवाहनमूर्तये सर्वार्थितमनायास्तु वेङ्कटेशाय समालिकावन्दकन्दबन्धुरविष्मवे विष्णुचित्तधनुराये गोदाये नित्यमङ्गलम् मादृशाञ्जनत्राणबन्धकङ्कणपाणये विष्णुचित्तधनुराये गोदाये नित्यमङ्गलम् श्रीमत्ये विष्णुचित्तार्यमनोनन्दनहेतवे नन्दनन्दनसुन्दर्ये गोदाये कर्कटे भूतकल्पयाम् दुरतीकामोद्भवाम् आङ्गे विष्णुधराम् गोदाम् वन्दे श्रीरङ्गनायकीम् यर्कुन्दलवाडा वेङ्कटरमण गोविन्द श्रीशैलेशदयामात्रं देवभक्त्यादिगुणार्णवं जितेन्द्रप्रवणं वन्दे रञ्जजामातरं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमक्षतपदाहं हृदयुग्मरुग्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापितायुदयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न प्रभवेर्वकुलाभिरामम् श्रीमद्वदङ्घ्रिगणं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयवर्तनाः श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताग्रेण वरकायतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमणिं प्रणतोऽस्मि नित्यम् ॐ तमेव मत्वा वरवासुदेवं रङ्गेशयं राजवदरहनीयं प्रावोदकेऽप्योक्तसूक्तिमालां भक्ताग्रेण भगवन्तमीडे மன்னன்கொடை என்பர் மாமரையோர் மன்னியசீர் தொண்டருடைப்படுதும் நகரம் ஒன்னதினர்த்தவர் தன்னரங்கத்தம்மானை பள்ளியுணர்த்தும் பிரான் உதித்த ஊர் சிகரம் வந்தடைந்தார் மாவரெல்லாம் வானவரதர்கள் வந்து வந்தே திசை நிறைந்தனது வருடம் புகுந்தா இருங்களின் தீட்டமும் வெளியிடமரசும் அதிர்த்தர்களே கடல் போன்றது எங்கும் அரங்கத்தம்மா வல்லியடந்தருளாயே சிகரம் வந்தடைந்தார் கரைகளை வென்றது காலையும் பழுதாய் மதுவிருந்து ஜெகனமாமரெல்லாம் வானவரதர்கள் வந்து வந்தே எதிர்திசை நிறைந்தனது வருடம் புகுந்தா இருங்களின் தீட்டமும் வெளியிடமரசும் அதிர்த்தர்களே கடல் போன்றது எங்கும் அரங்கத்தம்மா வல்லியடந்தருளாயே கூர்ந்தத குணதிசை மாறுதவிதவோ இழந்தன மலரடை பள்ளி கொள்ளந்த ஏன் பரிணமை இருந்ததவிரம் சிறகுதரே விளங்கிய முதலையும் விளம்பரை வேள்வாய் எல்லைதரவதன் விடத்தினங்கணங்கே அடங்கிய வாரனை நிறந்தியர் கெடுத்தார் அரங்கத்தம்மா வல்லியடந்தருளாயே மறந்தன சோழ் திசையெல்லாம் துன்னியதாலகை பின்னட சரங்கி படாள வழத்தனன் பனைமதேவனோ பாயிரகண்டத மக்களை கீறி மண்பாலைகள் நாரா வைக்கரை கூர்ந்தது மாறுதமிதுவோ அடலத்துகள் திருத்திகளின் தடக்கை அரங்கத்தம்மா வல்லியடந்தருளாயே மேதிகள் தடவிடுமாயிர்கள் வேங்குழலோடையும் விழவனக்கரளும் ஈட்டிய விழுதிசை பரந்தன வயலில் இறந்தின சுரம்பினம் இறங்கேறு குலத்தை வாட்டிய வரிசிலை வானவரேரே மாமணிவேல் விஜய் காத்து அவிருத மாற்றிய விடுதலையோன்றியம் அரசே அரங்கத்தம்மா வல்லியடந்தருளாயே மக்களும் பொம்பழில் கணிந்தாய் கோயுத்தங்கள் புகழ்ந்தது புலரே கலந்தது குணதிசை கடை கடரவம் கலைவண்ண விழுத்திய கலம்பகம் புனைந்த அலங்கலம் துடையில் கொண்டறிகனை பணிவான் அமரர்கள் புகுந்தனராதரிளம்மா இலங்கையர்கோன் வழிபார்சை கோயில் எம்பெருமான் வல்லியடந்தருளாயே மனிதனம் தேருடன் இவரோ இறைவர பதினொரு விடையரும் இவரோ மரவிய மரமகன் இவரோ மரதரம் கடுக்களம் வந்து வந்தே புறவிலோடாடலும் பாடலும் தேரும் குமரதண்டம் புகுந்தீண்டிய வில்லம் அருவரையனையன் கோயில் முன்னிவரோ
அரங்கத்தம்மா வள்ளியர்ந்தருளாயே அந்தரத்தமரர்கள் கூட்டங்களிவையோ அறந்தவரிவரம் மருதனமிவரோ இந்திரனானயம் தானம் வந்திவனோ எம்பெருமான் உலகோயினின் சுந்தரர் நெருக்க விச்சாதரர் நோக்கா இயக்கரும் மயங்கினர் திருவடி தொடுவான் அந்தரம் பாரடமில்லை வந்துதுவோ அரங்கத்தம்மா வள்ளியர்ந்தருளாயே தமிழ்வானவர் வாயரே வழங்க மாநில கவலவன் கண்ணாடு முதல எம்பெருமான் பழமலை அலங்காண்டற்கு ஏற்பனவாயிர கொண்டனன் முனிவர் ஒரு நாரதர் புகுந்த நறிவரோ தோன்றின நிலவையும் தலங்களை பரப்பி அம்பரதலத்து நகல் கண்ணதிரள் போய் அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே ஏனெனில் தண்டமயக்கம் மத்தளி யார் குடலோடோடிக்கிறமே கீதங்கள் பாடினர் கிண்ணறர் கிருணர்கள் கந்தரவரவரகன் குடலெல்லாம் மாதவர் வானவர் சாரணர் இயக்கர சித்தரும் மயங்கினர் திருவடி தொடுவான் ஆதிழவர்க்கு நாளோலக்கமருளா அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே ஏனெனில் தண்டமயக்கம் மத்தளி யார் குடல் முழவமோடிக்கிறமே கீதங்கள் பாடினர் கிண்ணறர் கிருணர்கள் கந்தரவரவரகன் குடலெல்லாம் மாதவர் வானவர் சாரணர் இயக்கர சித்தரும் மயங்கினர் திருவடி தொடுவான் ஆதிழவர்க்கு நாளோலக்கமருளா அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே மலர் கமலங்கள் மலர்ந்தனைவையோ கதிரவன் கனை கடல் முளை இத்தனைவனோ துடியுடையார் சிறுகுடல் விருந்துதறி துவிரெடுத்தேர் சோஷ்புனலரங்க உதயத்தலவும் கூட எம்பொழிந்தோ தொன்னிய தோல் தொண்டர் அடிப்பொடியன்னு வழியனை அடியனறிவுன் அடியார் கால் கொடுத்தாய் பள்ளியெழுந்தருளாயே மலர் கமலங்கள் மலர்ந்தனைவையோ கதிரவன் கனை கடல் முளை இத்தனைவனோ துடியுடையார் சிறுகுடல் விருந்துதறி துவிரெடுத்தேர் சோஷ்புனலரங்க உதயத்தலவும் கூட எம்பொழிந்தோ தொன்னிய தோல் தொண்டர் அடிப்பொடியன்னு வழியனை அடியனறிவுன் அடியார் கால் கொடுத்தாய் பள்ளியெழுந்தருளாயே नीलाङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णम् पारार्थ्यम् स्वम् श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ते सोच्छिष्टायाम् सृजनिगलितम् यावलात्कृत्य भुङ्क्ते गोदादस्येन मैदमिदम् भूय एवास्तु भूयः अन्नवयल् புதுவையாண்டாளரங்கற்கு பன்னதிருப்பாவை பல்வதையும் இன்சையாள் பாடு கொடுத்தாள் நற்பாமாலே பூமாலே சோடு கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடற்குடையே தொல்பாவை பாடியரளவல்லவள் வளையாய் நாடு நீர் வேங்கடவர் கண்ட விதை என்ன விம்மாத்தாம் நாங்கடவா வண்ணமே நல்கு திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போது வேறு போதுவினோ நேரடையீர் சீர்மல்குமாயப்பாடு செல்வச் செருவீர்கள் கூர்வேல் கொடந்து ஜலன் நந்தகோபன் ஏரார்ந்த கண்ணிய சோதையிலும் சிங்கம் கார்மேனி சங்கன் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே வரை தருவான் ஆரோர் புகழப்படிந்தேலோரெம்பாவாய் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போது வேறு போதுவினோ நேரடையீர் சீர்மல்குமாயப்பாடு செல்வச் செருவீர்கள் கூர்வேல் கொடந்து ஜலன் நந்தகோபன் ஏரார்ந்த கண்ணிய சோதையிலும் சிங்கம் கார்மேனி சங்கன் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே வரை தருவான் ஆரோர் புகழப்படிந்தேலோரெம்பாவாய் வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிருகைகள் கேளீரோ பார்க்கடல் பயத்துயின்ன வரவரனை பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே மையக்கெள்ளோம் மலருக்கு நாமுடையோம் செய்யாதன செய்யோம் தீக்குளை சொன்னோதோம் ஐயமும் பிச்சையும் மாந்தனையும் கை காட்டி உயமாரண்ணி உகந்தேலோரெம்பாவாய் உலகளந்த உத்தமன் பெயர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் திங்கின் நாடெல்லாம் திங்களும் மாறவேது பூங்குவலம் சன்னலோடு உங்குவளை போதில் பரிவண்டு கண்படுப்பா தேங்காதே முக்கரிந்து சீர்த்தமுளை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காது செல்வம் நிறைந்தேலோரெம்பாவாய் உலகளந்த உத்தமன் பெயர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் திங்கின் நாடெல்லாம் திங்களும் மாறவேது பூங்குவலம் சன்னலோடு உங்குவளை போதில் பரிவண்டு கண்படுப்பா தேங்காதே முக்கரிந்து சீர்த்தமுளை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காது செல்வம் நிறைந்தேலோரெம்பாவாய் மழை கண்ணா ஒன்னொரை கைகளவேல் ஆழியல் பொக்கு முகுந்த குடார்த்தேரி பூஜ முதல்வன் நறும்போல் மைகலத்தே பாழையந்தோரடை பற்பனாவன் ஆழிபோல் மின்னி வரம் பெருப்போல் நின்றதிருந்தோ தாடாதே சார்ந்தமுதை துஜரமரை போல் வாட உலக நீர் பெயரிடாய் நாங்களும் மார்கட நீராட மகிழ்ந்தேலோரெம்பாவாய்
தந்தை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரன் உருவமாய் வந்து நாம் தோமலத்தோடு தொழுதோ வாயினால் வாழ் மனத்தினால் சிந்திக்கா போயபடியும் புகழவான் நனவம் தேனில் தோஷாவும் செப்பேலோரம் பாவாய் உள்ளம் சிலம்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விளசங்கன் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேமலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கடற்கடையக்காலோ வெள்ளத்தரவில் கடமலம் தகுத்தினை உள்ளத்துக் கொண்ட முனிவர்களும் ஜோதிகளும் வெள்ள இழந்தரை என்ற வேலரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோரும் பாவாய் சாத்தன் கலந்த வேசனவே செலவம் கேட்டிலையோ மேய பின்னே காசம் பெறப்பம் கலகலப்பக்கை வேர்த்து வாழனங்குழலாய்ச்சியர் பத்தினால் ஓசை படுத்த தைரவம் கேட்டிலையோ நாயகப் பின் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாரவம் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோரும் பாவாய் வானம் வெள்ளன் நிறமே சரமேடு தேவான் பரந்தனகான் கொள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் ஒரு பலமுடைய பாவாய் எழுந்திராய் வாரிப்படை கொண்டோ மாவாய் விழுந்தானை மல்லரை மாற்றியா தேவாதி தேவனை சென்றான் சேவித்தால் ஆவான் நாராயந்தருளோரும் பாவாய் தூமணி மாடத்து சுத்தம் விளக்கறியா தூபம் கமழத்துயரமேல் கண்வரளம் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திருவாய் மாமீரவளே சுட்டீரோ மகள்தான் ஓமையோ நெச்சவிடோ அனந்தலோ ஏம பிறந்து மந்திரப்பட்டாலோ மாமாஜம் மாதவம் வயதுந்தரன் நன்னோ நாம்பரமும் நன்னேலோரும் பாவாய் சவரகம் புகிழ்ந்த அம்மனாய் மாத்தமும் தாராலோ வாசல் திருவாதார் நாத்தத்துழாய் முனி நாராயணன் நம்மால் போத்த பரதரம் புண்ணியனாய் அந்தருநாள் கூட்டத்தின் வாய் விழுந்த கும்பகர்ணனும் தோற்றமுனக்கே விருந்திகள் தான் தந்தானோ ஆத்தானந்தருளையாயரும் கலமே தீர்த்தமாய் வந்து திரவேலோரும் பாவாய் கரவை கலங்கள் பல கரந்து சத்தார் திரதய சந்தரத்தேயம் குற்றமனில்லாத கோலதர்கம் பெருக்கடையே புத்திர பலகள் புனமையிலே பூதராய் தோழிமார் எல்லாரும் வந்தோரின் மொத்தம் பொருந்த மகிழ் மன்னன் வேற்பாடா சித்தாதே பேசாதே செல்வப் பெண்டா தீனி யுத்த குரங்கும் பொருளேலோரும் பாவாய் தெள்ளங்கத்தரவை கன்று கிறங்கி நினைத்து முலவடையே நின்று பாசூரா மனைத்தெல்லம் சேரார்க்கம் நச்செல்வன் தங்காய் பனித்திலே வீசனின் வாசல்களை சினத்தினால் நிலங்கை கோமானை சுத்தா மனத்துக்கிணியானை பாடவும் நீவாய் திரவாய் இனத்தார் எழுந்திராய் இருந்த பேரிருக்கும் அனைத்தில்லத்தார் மருந்தேலோரும் பாவாய் கிண்டானே பொல்லாவரக்கனை கிள்ளி களைந்தானே கீர்த்தமே பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து விழாட வழங்கித்து உள்ளம் செலும்பினகான் போதரை கண்ணினாய் குள்ளக்குடை என்று நீராடாதே பள்ளி கிழத்தையோ பாவாய் நீரன் நாளால் கள்ளம் தவிர்ந்து கந்தேலோரும் பாவாய் கடை தோட்டத்து வாவில் எங்கள் நீருவாய் நெழிந்த அம்பலவாய் கும்பினகான் செங்கல் பொடி கூறவே என்பது தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கொடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் வேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கடு சக்கரமேந்தும் தொடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோரும் பாவாய் இளங்கிலேயே இன்ன வரங்குதையோ செல்லன் நரமேர் நங்கைமேர் போதலைகின்றேன் வல்லவன் கட்டிகள் பண்டையின் வாயிரதம் பல்லீர்கள் நீங்களே நானேதாய் உள்ளே நீ புதாய் உனக்கென்ன வேருடையே எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தன்னைக்குள் வல்லானை கொண்டானை மாத்தானை மாத்தடிக்க வல்லானை மாயனை பாடேலோரும் பாவாய் நின்று நந்த கோபனுடைய கோயில் காப்பானே கொடுத்தோண்டம் தோரண வாசல் காப்பானே பணிக்கதவம் தாழ் திருவாய் ஆயிரமேரோ முக்கோ அரைவரை மாயுன் மணிவண்ணன் நின்னடைவாய் நேர்ந்தார் தூயோமாய் வந்தோன் துயிலிடப் பாடுவார் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீனேசனை கதவம் நீக்கேலோரும் பாவாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே கொடுத்தோண்டம் தோரண வாசல் காப்பானே மணிக்கதவம் தாழ் திருவாய் ஆயிரமேரோ முக்கோ அரைவரை மாயன் மணிவண்ணன் நின்னடைவாய் நேர்ந்தார் தூயோமாய் வந்தோன் துயிலிடப் பாடுவார் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீனேசனை கதவம் நீக்கேலோரும் பாவாய் நீரே சோரேரம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் குழந்தை கொலவிளக்கே எம்பெருமான் தேஷோதா அறிவுராய் உடருத்தோங்கி உலகலந்தோம் கோமானை ஒருங்காரணத்திராய்
செம்பர் கடலடி செல்வாவள தேவா உம்பியும் நீ அமரங்கேலோரம் பாவாய் மதகளித்த நோடாத தோள் வழியன் நந்தகோபாலன் மருமகனேன பின்னாய் கந்தம் கமழம் குடலி கடலிருவாய் கொந்தைங்கும் கோழி அழைத்தன மாதவி பந்தல் மேல் பல்கால் குயிரினங்கள் கோவினகான் பந்தால் உரடி உண்மைத்துணன் பேர் பாடா சிந்தாமரை கையால் சீரால் உடையுடைப்பார் பந்து திரவாய் மகிழ்ந்தேலோரம் பாவாய் மதகளித்த நோடாத தோள் வழியன் நந்தகோபாலன் மருமகனேன பின்னாய் கந்தம் கமழம் குடலி கடலிருவாய் கொந்தைங்கும் கோழி அழைத்தன மாதவி பந்தல் மேல் பல்கால் குயிரினங்கள் கோவினகான் பந்தார் விரலை உண்மைத்துணன் பேர் பாடா சிந்தாமரை கையால் சீரால் விளையொழிப்பார் வந்து திரவாய் மகிழ்ந்தேலோரும் பாவாய் விளக்கரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தண்ண பஞ்சசயனத்தில் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கே மேல் வைத்து கிடந்த வளர்மார்பாவாய் திருவாய் மைத்தனங்கண்ணினாய் நீ உண்மனாலனை எத்தனை போதும் திருளப்பட்டாயுகான் எத்தனை ஏகும் பெருவாதகில்லாயால் தத்துவமன்னு தகவேலோரும் பாவாய் முப்பத்து மூவர வரற்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துருழாய் செப்பமுடையாய் திருளடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் முளை செவ்வாய் திருவரங்கள் பின்னங்காய் திரவே துயிலாய் உக்கமும் தட்டலையும் தந்தன்மனாரணை இப்போதேயும் மெய் நீராட்டேலோரும் பாவாய் கலங்கள் எதிர் பொங்கி வீதளிப்ப மாத்தாதே பாசரியும் வள்ளல் பரம்பழுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோட்டமாய் நின்ன சுடரே துயிலாய் மாத்தாரணக்கொடு துளையந்தன் வாசற்கண் ஆத்தாதவந்தன் நடுபணியுமா போலே போத்தியாம் வந்தோம் விழுந்தேலோரும் பாவாய் ஞானத்தரசர் அபிமானவங்கமாய் வந்தனின் பள்ளிக்கட்டில் கீழே சங்கவிருப்பார் போர் வந்துதலே வேதோ சிங்கிடவாய் செய்ததாமரை பூப்போலே சிங்கம் செலுத்ததே இம்மேல் விளையாவோ திங்களும் ஆதித்யர் விழுந்தார் போர் அங்கனி ரெண்டும் கொண்டெங்கள் மேல் நோர் புதியேல் எங்கள் மேல் சாம் விழுந்தேலோரும் பாவாய் ஆரியமறை முழஞ்சில் மண்ணை கிடந்தரங்கும் சீரிய சங்கமலை வெத்தத்தை விழுத்து வேறு வேறு வங்க வெப்பாடும் வேறுந்ததறி மூரினி விருந்து வழங்கி பரப்பற்றே போதர்மா போலேனி பூவை பூவண்ணா உன் கோயில் நின்னிங்கனே போந்தருளே கோப்புடைய சீரிய சிங்காசனத்திலிருந்து யாம் வந்த காரியமாராஜந்தருளேலோரும் பாவாய் ஆரியமறை முழஞ்சில் மண்ணை கிடந்தரங்கும் சீரிய சங்கமலை வெத்தத்தை விழுத்து வேறு வேறு வங்க வெப்பாடும் வேறுந்ததறி மூரினி விருந்து வழங்கி பரப்பற்றே போதர்மா போலேனி பூவை பூவண்ணா உன் கோயில் நின்னிங்கனே போந்தருளே கோப்புடைய சீரிய சிங்காசனத்திலிருந்து யாம் வந்த காரியமாராஜந்தருளேலோரும் பாவாய் உலக வளர்ந்தாயடி போத்தி சந்திரங்கத்தினிலங்கை ஜத்தாய் திரள் போத்தி பொன்னச்சட உதைத்தாய் புகழ் போத்தி கண்ணு குடிலாவிருந்தாய் கடல் போத்தி குன்னுகுடையாய் விடுத்தாய் குணம் போத்தி வென்ற வகை கொடுத்துண்ணின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்திப் பறை கொள்வான் இன்று யாம் வந்தோ இறங்கேலோரும் பாவாய் அன்று இவ்வலக வளர்ந்தாயடி போத்தி சந்திரங்கத்தின் நிலங்கை ஜத்தாய் திரள் போத்தி பொன்னச்சட உதைத்தாய் புகழ் போத்தி கண்ணு குடிலாவிருந்தாய் கடல் போத்தி குன்னுகுடையாய் விடுத்தாய் குணம் போத்தி வென்ற வகை கொடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்திப் பறை கொள்வான் இன்று யாம் வந்தோ இறங்கேலோரும் பாவாய் மகனாய் பிரிந்து ஓரளவில் வரத்து மகனாய் வலித்து வரல தரக்கிலானாயுத்தான் தீங்கு நிறைந்த கருத்தை விளைவித்த கஞ்சன் வயத்தில் நெருப்பின்ன நன்னடுமாலே உன்னையறித்து வந்தோம் வரதரதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி மருத்தமும் தேர்ந்து மகிழ்ந்தேலோரும் பாவாய் மணி வண்ணாமால்களில் நீராடுவார் மேலையார் சேனாள் வேண்டவர கேட்டீர் ஞானத்தை எல்லாம் நடங்க மலர்வன பாலன்ன உண்ணத்தோன் பாஞ்ச போல்வன சங்கங்கள் போயிப்பாடு எனவே சாலப் பெரும்பலையே பல்லாண்டு செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆழ்நிலையாய் அருளேலோரும் பாவாய் வெல்லும் சேர் கோவிந்த உந்தன்னே வாடிப்பறை கொண்டையான் பெருசம்மானம் நாடபகுடம் பரிசனால் என்றாக சுடகமே தோல்வடையே தோடே செவிப்போவே ஆடகமே என்னடைய பல்கலனும் யாமணிவோம் ஆடையெடுப்போம் அதன்னே பால் சோறு மூடனை வேது முடங்கை வடிவாரா கூடியிருந்து குளிர்ந்தேலோரும் பாவாய் உலரை வெல்லும் சேர் கோவிந்த உந்தன்னை வாடிப்பறை கொண்டையான் பெருசம்மானம் நாடபகுடம் பரிசனால் என்றாக சுடகமே தோல்வடையே தோடே செவி
ஆடகமே என்னனைய பல்கலனும் யாமணிவோம் ஆடையெடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை வேது முடங்கை வடிவார குளியர்ந்து குளிர்ந்தேலோரம் பாவாய் கானம் சேருந்தன்போம் அறிவண்ணமில்லாத ஆய குலத்து உந்தன்னை பெருவி பிறந்தனை புண்ணியம் யாவுடையோம் குறைவண்ணமில்லாத கோவிந்தா நன்னோடுறவேல் நமக்கிங்கொழிக்கவடியாதோ அறியாத பிள்ளைகளோ முன்பினால் தன்னை சிறுபேரனை தனவம் செய்தையருளாதே இறைவாய் நீ தாராய் வரையேலோரம் பாவாய் பெண் சென்ன கானம் சேருந்தன்போம் அறிவண்ணுமில்லாத ஆய் குலத்தே உந்தன்னை பிறவி பிறந்தனை புண்ணியும் யாமுடையோம் குறைவண்ணு இல்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க வழியாது அறியாத பிள்ளைகளோ அம்பினார் உந்தன்னை சிறுபேரை தனவன் சீரியருளாதே இறைவானி தாராய் பறை ஏலோ ரம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் எம்பெருமானார் திருவடிகளே சரணம் ஜியத் திருவடிகளே சரணம் ஓம் அஸ்மத்குருभ्यो நமः ஜெய் ஸ்ரீமன்னாராயண कास्यवान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियाजुषम् आण्डाळ् तिरुवडिगळे शरणं प्रिय भगवद्बन्धुलारा ఈరోజు మనం ధనురాశిలో 17వ రోజు యొక్క వ్రతాన్ని ఆచరించుకుంటున్నాం. మనకి ప్రతిరోజు కూడాను పగులు రాత్రి అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఒక రోజుకి ఓ 12 గంటల పగులు ఓ 12 గంటల రాత్రి ఉంటుంది. సమ్ టైమ్స్ సూర్యోదయాన్ని బట్టి సూర్యాస్తమయాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది. అలాగే మన జీవిత కాలాన్ని మొత్తం ఒక చోటికి చేరిస్తే ఆ జీవితానికి ఒక పగులు ఒక రాత్రి అనేది ఉంటుందట. మనకి రోజు పగులు రాత్రులు 5 గంటలు ఒక దాని తర్వాత ఒకటి వస్తుంటాయి. కానీ మనిషి జీవితం అలా కాదు. ఒక్కసారి కనుక ఆ రాత్రి పోయిందంటే ఇంకా పగులు ఏర్పడిందంటే ఇంకెప్పటికీ కూడా రాత్రి అనేది రాదు ఉంటాయి. ఏంటిదా పగులు ఆ రాత్రి అని అంటే భగవంతుడికేసి ప్రవర్తించకుండా ఆ కృష్ణుడికేసి చూడకుండా ఈ సంసార లంపటంలో పాకలాడుతుండే కాలమంతా కూడాను రాత్రిగా పరిగణిస్తారు. ఒకసారి కనుక మనం అతన్ని ఆశ్రయించాము, మనం చేసే ప్రతి పని కూడాను అతనికై చేస్తున్నాను, నాకు పరతంత్రుడైనటువంటి స్వతంత్రం కలిగినప్పటికీ కూడాను పరతంత్రుడైనటువంటి ఆయన మన కోసం దిగి మనలో ఉన్నాడని గుర్తించి అతని కేసు కనుక మనం ప్రయాణం చేయగలిగామా, ఆ చేసేటువంటి క్షణం నుండి మనకి పగులు ఏర్పడింది అని అంటారు అన్నమాట పెద్దలు. అటువంటి సౌభాగ్యాన్ని కలిగేటువంటి ఎలా కలిగించుకోవాలి, దాన్ని ఆ పగులు ఎలా చేసుకోవాలి, లోపల ఉన్నటువంటి వాడిని మనకు లోపల అదంతగా ఏర్పడుతుందా అంటే కాదు. మనం దాని గురించి కొంచెం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ పగులు అనేటువంటిది లోపల ఉదయిస్తుంది. సూర్యుడు ఉదయించినట్టుగా భగవంతుడి పైన ప్రేమ కూడా మనకి పుడుతుంది అని చెప్తారన్నమాట పెద్దలు. అలాగా భగవంతుని ప్రేమను పొందడానికని మనం చేయవలసిన సాధన మొట్టమొదటిది భాగవతులతో కలిసి ఉండడం. 10 మంది విష్ణు భక్తులతోటే కలిసి ఉండడం. కలిసి ఉంటే వాళ్ళు చేసేటువంటి కొన్ని యాక్టివిటీస్ మనకు కూడా అలవాటుతాయి. తద్వారా అప్పుడు మనం ఒక గురుగారిని ఆశ్రయించగలుగుతాం.
అప్పుడు మనలో కూడాను ఆ కృష్ణ యొక్క తత్వాన్ని నింపుకోగలుగుతాము అని అంటారన్నమాట. అలా మన గోపికలందరూ కూడాను గోదాదేవి తన ఒక్కతే కాదు 10 మందితో కలిసి ఆ రేపల్లిలో ఉండేటువంటి వాళ్ళందరూ గోప బాలికలందరూ కూడా తీసుకొని నన్నటి రోజున వాళ్ళు ద్వారపాల దగ్గరికి అంటే నందగోపుడి భవనం దగ్గరకు వచ్చారు. ఆ భవనానికి అంటే ఆచార్యుడికి ఆంతరికంగా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళతో సన్నిహితులు చేసుకొని ఆచార్యుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, మనం ఎలా వెళితే అతనికి నచ్చుతుంది, అసలు మన పైన ఏ ఉండాలి. చూడండి, మన గురువాయూరప్ప టెంపుల్కి ఎవరైనా వెళ్ళారు? మీరు ఎంతమంది వెళ్ళారు? మన గురువాయూరప్ప టెంపుల్ అని తెలుసా మీకు? శ్రీకృష్ణుడి ఆలయం. అక్కడికి మనల్ని ఇలా రానివారు, మన ప్యాంట్ షర్ట్ వేసుకుంటే లోపలికి తలగుర పెట్టినవారు మనకి. సో చొక్కా ఒంటిపైన చొక్కా ఉండకూడదు. మనకి ఇక్కడ ఈ న్యూయార్క్ సైడ్ సమ్టైమ్ ఎక్కడెక్కడో ఒక చోట పెద్ద గొడవ కూడా చేశారట. పంతుల గారు మొత్తం అలా బట్టలు విప్పేసి తిరుగుతుంటారు, అలా ఉంటే మాకు ఇబ్బందిగా ఉంది అని. ఎందుకు భగవంతుడి దగ్గర వస్త్రాన్ని ఎందుకు ధరించడం తెలుసా? మనకి 2 ఉన్నాయి. అంటే ఒక మీనింగ్ ఇచ్చేటువంటి వస్త్రము అంటే ఏంటి? వస్త్రం అంటే ఏంటి? నేను తెలుగులో అంటే వస్త్రం అంటే క్లాత్ అని మాకు కూడా తెలుసు. వస్త్రం అనే పదానికి అర్థం ఏంటి? మరి మీరందరూ వాడుతుంటారు మంత్రము మంత్రము అని. ఏంటి మంత్రము అనే పదానికి అర్థం ఏంటి? మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఎవడైతే దాన్ని ప్రతినిత్యము కూడాను మననం చేస్తుంటాడో అటువంటి వాడిని రక్షించునది. రక్షించుడాలంటే అయిష్ట నివృత్తి ఇష్ట ప్రాపణం. వాడికి ఇష్టం లేని దాన్ని, కష్టమైన దాన్ని తొలగించడం, వాడికి ఇష్టమైన దాన్ని, ఆనందాన్ని కలిగించేదాన్ని అండ్ వాడికి శ్రేయస్సుని కలిగించేదాన్ని వాడికి అందించడం. ఇది మంత్రానికి మంత్రము అంటే ఆ మంత్ర అనేటువంటి పదానికి అర్థం. అలాగే వస్త్రము అంటే వసనాత్రాయతే ఇది అంటే దాన్ని ధరించడం వలన మనల్ని రక్షిస్తుంది. అది చెడు నుండి, గాలి నుండి, అలాగే ఎండ నుండి, వాన నుండి, వీటి నుండి మన శరీరాన్ని రక్షిస్తుంది. కనుక దాన్ని వస్త్రము ధరించడం వలన అది రక్షిస్తుంది కాబట్టి దానికి వస్త్రం అంటాం. అలాగే గురువాయూరప్ప టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇతరత్ర వాటివి కాదు నన్ను రక్షించేది, నువ్వే నన్ను రక్షించేవాడయ్యా అని తనపైన భారం వేసి లోపలికి వెళ్ళాలి మనం. అవన్నీ ధరించుకొని వెళితే ఆ భావన మనకి కలగదని అవన్నీ వస్త్రాలు లేకుండా లోపలికి రమ్మంటారు. స్త్రీలు వస్త్రాలు ధరిస్తున్నారు ఎందుకంటే అతని రక్షించేవాడు ప్రేమ కలిగిన వాళ్ళు. గోపికలు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళపైన వీళ్ళపైన ఆధారపడరు. ఆ నారాయణుడి పైన, భర్త పైన ఎలాగైతే వాళ్ళు ఆధారపడి ఉంటారో అలా ఉంటారన్నమాట. పురుషులు అలా కాదండి, కొంచెం బయటికి వెళ్తే పైసలు వస్తుంటాయి కదా, నాది కూడా అధికారం ఉండాలనుకుంటుంటారు. అది తగదు ఉంటారు. అంటే అది ఎలా తెలుస్తాం మనకి? ఆ ముందు ఆచరిస్తున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు చూస్తే మనకు తెలుస్తుంది తప్ప మనం సొంతంగా తెలుసుకోవడం మనకు అర్థం కాదు. అందుకని ఆచార్య అంతరంగంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆశ్రయించి ఆచార్య దగ్గరికి వెళ్ళాలి అని అంటారనమాట. నిన్నటి రోజున మన గోపబాలకులందరూ కూడాను అలా ఆ ద్వారపాలకులు ఇద్దరు కూడా ప్రసన్నం చేసుకొని లోపలికి వస్తారు. నందగోపుడి యొక్క భవనం దగ్గరకు వస్తారు. రాగానే అక్కడ నలుగురు పడుకో ఉంటారు. వాళ్ళు బయట కూడా కనబడుతుంది, ఎంతమంది ఉన్నారో తెలియదు, అక్కడ నలుగురు కనబడతారు. అందరూ మొట్టమొదటి వారు నందగోపుడు, తర్వాత యశోద, తర్వాత కృష్ణుడు, తర్వాత బలరాముడు లాగా వాళ్ళు అక్కడ కనబడతారు అనమాట. ఆ నలుగురిని చూస్తూ ఆ నలుగురిని ఈరోజు ఆ పాసనంలో మేలుకొల్పుతారు. ఈరోజు పాటలో మేలుకొల్పుతారు అనమాట. వాళ్ళని ఎలా మేలుకొల్పుతారో ఒకసారి పాసన అనుసంధానం చేసుకొని మనం ఆ యొక్క అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఆ లోపల ఉండేటువంటి వాళ్ళని మేలుకునేటువంటి విధానం ఎలాగో మనకి అమ్మవారు తెలియచేస్తూ, ఆ వాళ్ళు మేలుకుంటే అంటే వాళ్ళని ఎందుకు ప్రసన్నం చేసుకుంటే మనకి ఏమవుతుంది? ఇందాక మనం చెప్పుకుంటున్నాం మంత్ర అంటే మననాత్ త్రాయతే ఇదే మంత్ర. మనల్ని చేసేవాడిని రక్షిస్తుంది. అంటే అన్ని లోకంలో చాలా మంత్రాలు ఉంటాయి, 1, 2, 3, 4 వి కెనాట్ కౌంట్.
ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి తత్వం పైన ఆ భక్తి ఉంటుంది, దానిపైన ప్రేమతో దాన్ని వాళ్ళు మననం చేస్తూ ఉంటారు. అలా ఏ మంత్రాన్ని మననం చేస్తే అది అన్నిటికంటే శ్రేష్టమో తెలియజేస్తుంది మన గోదామ్మవారు. ఏంటది అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటో తెలుసా? అన్నిటికైనటువంటి యథా సర్వేషు దేవేషు నాస్తి నారాయణాత్ పరః తథా సర్వేషు మంత్రేషు నాస్తి చ అష్టాక్షరాత్ పరః అని వేదవ్యాసుడు వశిష్ఠాది ఋషులకు తెలియచేస్తాడనమాట. అంటే వాళ్ళు వచ్చి ఏ దేవతని మనం పూజ చేస్తే మనం అన్నిటినీ పొందగలుగుతాము, అంటే ఏ దేవుడు అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి వాడు, అన్ని తత్వాలను ఇచ్చేటువంటి వాడు, అసలు ఆది ఏది మూలం ఏది అని అడిగితే నారాయణాత్ పరః, నారాయణుడి కంటే ముందున్నటువంటి ఏది దానికంటే గొప్పనైనటువంటి తత్వం ఏది లేదు అని అంటారనమాట. అంటే నారాయణునేటువంటి ఆ దేవుడు ఆ అంతటి ఒక మహాత్మ్యాన్ని సామర్థ్యాన్ని అన్నిటి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగిన వాడు. తన నుండే అన్ని బయటకు వచ్చాయి, అక్కడ నుండే మనకి సృష్టి అంతా ఆరంభమైంది అంటారు. అలాగే మంత్రాల్లో కన్నా ఏది గొప్పది అంటే అష్టాక్షరాత్ పరతః, అష్టాక్షరి మంత్రం అంటే నారాయణ మంత్రం చాలా గొప్పది అని తెలియచేది. అందునుండే మిగతా మంత్రాలు అవన్నీ కూడాను బయటికి వచ్చాయి అంటారండి. అన్నిటికంటే మూలం సకల మీద సారం నారాయణ మంత్రం అని అంటారన్నమాట. అటువంటి మంత్రం ఎవరి దగ్గర ఉంటుంది? ఆచార్యుడి దగ్గర ఉంటుందన్నమాట. అది ఏం చేస్తుంది? అష్టాక్షర మంత్రం మనం ఏం కోరితే అది అలా ఇస్తుంది. ఐహలౌకికం ఐశ్వర్యం, ఇహలోకంలో ఉండేటువంటి ఐశ్వర్యాన్ని, పారలౌకికం స్వర్గాదించ, పరలోకాన్ని ఇస్తుంది, స్వర్గాది లోకాలని కూడాను అది మనకి ఇస్తుంది. అలాగే మనకి కైవల్యం భగవంతంచ మంత్రోయం సాధయిష్యతి అంటారు. అంటే ఇహలౌకిక ఐశ్వర్యం అంటే డబ్బులు కావాలా, నీకు డబ్బులు ఇస్తుంది. లేదండి నాకు మంచి పదవులు కావాలి అంటే పదవులు కూడా ఇస్తుంది. లేదంటే నాకు ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగం కూడా ఇస్తుంది. లేదా నాకు సంతానం ఇలాంటివి కావాలంటే సంతానాన్ని కూడా ఇస్తుంది. ఏది కోరితే దానల్లా ఇస్తుంది అనమాట. 3 మంత్రాలను వ్యాపక మంత్రాలు అంటారు. వీరందరూ కూడా పంతులు గారు చదివినప్పుడు మీరు కూడా చదువుతుంటారు సమ్ టైమ్స్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అని. నారాయణుడికి అన్ని మంత్రాలు ఉన్నా ఈ 3 మంత్రాలు చాలా గొప్ప విశిష్టతని కలిగి ఉండేటివి అంటారు. అసలు నారాయణ తత్వాన్ని తెలియజేసేటువంటి వ్యాపకత్వాన్ని తెలియజేసేటువంటి మంత్రాలు ఈ 3 అని అంటారనమాట. ఈ 3 మంత్రాల్లో కూడాను నారాయణ మంత్రం మనకు 3 మంత్రాలు. ఒకటి షడక్షరి అంటారు, అంటే 6 అక్షరాలతో కలిసి ఉంటుందన్నమాట. అలాగే ద్వాదశాక్షరి అంటారు, 12 మంత్రాలతో అక్షరాలతో కలిసి ఉంటుంది. అష్టాక్షరి అంటే 8 అక్షరాలతో కలిసి ఉంటుంది అనమాట. ఈ 3లో కూడాను నారాయణ మంత్రం ఇహలౌకికమైనటువంటి ఐశ్వర్యాన్ని మొత్తాన్ని మనకి ఇవ్వగలుగుతుంది. అదే కాదండి నాకు పైలోకం నుండి స్వర్గాన్ని నేను పొందాలనుకుంటున్నాను అని అంటే స్వర్గాన్ని పారలౌకికం స్వర్గాన్ని చెప్పి నేను దాని నుంచి నేను హోమం చేస్తాను, జపం చేస్తాను, స్వర్గలోకాన్ని పొందుతాను అంటే దాన్ని కూడా ఇస్తుంది. అంతేనా? దానిపైన ఉండేటువంటి స్వర్గానికంటే మించినటువంటి భగవన్ ఆత్మతత్వం కదా, ఆత్మతత్వాన్ని ఇస్తుందా అంటే కైవల్యంచ, కైవల్యాన్ని కూడా నీకు ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా మనకి దర్శింపచేస్తుంది. ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది తర్వాత జీవుడు ఏమవ్వాలి? భగవంతుణ్ణి పొందాలి. భగవంతంచ భగవంతుణ్ణి కూడాను సాధయిష్యతి మంత్రోయం, ఈ మంత్రాన్ని మనకి సాధింప చేస్తుంది. దాన్ని విశ్వసిస్తే చాలు అవన్నీ మనకి ఇస్తుంది అని చెప్తారన్నమాట. అటువంటి మంత్రం ఆచార్యుడి యొక్క హృదయంలో విరాజిల్లుతూ ఉంటుంది. అటువంటి ఆచార్యుడిని మేలుకొలుపుతుంది అన్నమాట అమ్మవారు. దాని యొక్క పాశరాన్ని అనుసంధానం చేసుకుని ఎలా మేలు పలుకిందో ఆ యొక్క విశేష అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తిరువడిగడే శరణం అంబరమే తన్నీరే సోరె అరం செய்யம் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் உசந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் அம்பர மூடரத்தோங்கி உலகளந்தா
உம்பர் கோவானே உறங்காதிருந்திராய் ஷம்பற்குடல் செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேலோரெம்பாவாய். అంబరమే తన్నీరే సోరే అరుం చెయ్యం. అంబరమే అంటే వస్త్రములు, తన్నీరే అంటే జలం, త్రాగేటువంటి నీరు, సోరు అంటే అన్నం. అన్నం వీటిని ఏది వాటన్నిటిని కూడా ఇస్తాడు అన్నమాట. ఎవరు? నందగోపుడు. నందగోపుడు ఎందుండేటువంటి తత్వం, ఆయన ఎప్పుడు కూడాను మంచిగా అన్నం ఇస్తుంటాడట. అంటే ఎవరు కోరిన వాడికి అన్నాన్ని, వస్త్రాన్ని, మనిషికి కావాల్సిన మూడే కదండి. ఈ మూడు వాడి కనుక ఉన్నాయనుకోండి, ఎక్కడికి పరుగులు తీయవాడు. అసలు ఆకలి అనేది లేకపోతే ఎవరైనా సంపాదిస్తామా మనం? పెడతామా? నిద్ర, ఆకలి రెండు లేదనుకోండి, ఇంక మనం ఇచ్చిన వాడు ఎవరు ఉండడు. అవి రెండు ఉన్నాయి కాబట్టే ఇంత పాకలాడుతూ కాస్త అటు ఇటు ఇద్దరు ముగ్గురు గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రెండు లేకపోతే ప్రపంచంలో ఉండే విషయాలన్నీ మనలో తిరుగుతుంటాయి. అవునా కదా? వాటి గురించి కొంచెం టైం కేటాయించారు కనుక టైం కేటాయించి మిగతా వాటి టైంతో మిగతా వాళ్ళ గురించి మనం చర్చించుకుంటున్నాం. అవునా కాదు? ఒకవేళ ఆకలి, నిద్ర అనేవి రెండు లేదనుకోండి మనకి, అప్పుడు ఎలా ఉంటుందో మన పరిస్థితి ఒకసారి ఊహించండి. అంబరమే. కానీ మనకి ఆ నందగోపురి యొక్క చరిత్రలో ఎక్కడా కానీ ఆయన దానం చేసిన అన్నం పెట్టినట్టు కనబడదండి. ఎవరికి ఒక గ్లాస్ నీళ్లు పోసినట్టు కనబడదు, ఎవరికి ఆయన వస్త్రాలు ఇచ్చినట్టు కనబడదు. కానీ ఎందుకు వీళ్ళు చెప్తున్నారు అంటే ఆయనలో ఉండేటువంటి తత్వం, ఆయన దగ్గర ఎవరున్నారు? కృష్ణుడు. ఆ కృష్ణుడు అందరికి ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఇచ్చాడు ఆయన. ఎప్పుడైనా అదేంటంటే ఎలా అంటారు, వస్త్రాలు లాగేసుకోవడం చూసాం మనం. స్నానం చేస్తుంటే గోపిక దగ్గర, ఎందుకంటే మనకి ఎన్నోదో గోప బాలికలు పెట్టినప్పుడు అదే గొడవ అయింది మనకి. కృష్ణుడు పాడాలని ఒకరు, రాముడు నామం మంత్రాన్ని పాడాలి, రాముడు కీర్తించాలని ఒకరు. కృష్ణుడేమో అందరూ అల్లరి చేస్తుంటాడు, రాముడేమో ఒక్క ఆమె గురించి ఆయన సముద్రాన్ని కూడా దాటెళ్ళాడు అని అంటారు. ఆయన ఎప్పుడైనా ఇచ్చాడు కృష్ణుడు అంటే? ఇచ్చాడండి. ఇక్కడ ఎందుకు తీసుకున్నాడు వస్త్రాలు అని? స్నానం చేస్తుంటే అంటే వాడు వేద విరుద్ధంగా జీవనాన్ని గడుపుతున్నారు కనుక, వాడికి పాఠం నేర్పాలి కనుక వస్త్రాలు లాగేసుకుని పారిపోరు ఆయన. వాళ్ళిద్దరు గోవిందనామాన్ని పలికించి వాళ్ళు ఉండే పాపాన్ని తొలగించి వస్త్రాలు వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే వేదం చెప్తుంది, నా నివసనం స్నాయేతు, స్నానం చేసేటప్పుడు వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. ఆ నీటి యందు ఉండేటువంటి ఆ వరుణుడిని మనము అందులో ఉండేటువంటి భగవంతుడిగా మనము గౌరవించాలి కనుక వివసనంగా స్నానం చేయకూడదు. చిన్న గుడ్డైన కట్టుకొని స్నానం చేయాలంటే మనం చూడండి ఆలయాల్లో ఆ స్వామికి తెరవాడికి అభిషేకం చేసిన వస్త్రాన్ని ధరింప చేస్తుంటారు. ఆయన వచ్చి మమ్మల్ని అడిగారు, ఎందుకని ఇలా చేస్తారు? వస్త్రాలను తీసి చక్కగా స్వామిని ఆపాద తల వరకు మేము చూస్తాం కదా అని అన్నారు. అసలు నువ్వు కూడా నేర్చుకోవాలనే స్వామి ఆలయాలకు వచ్చేది ఎందుకు? మనం పుణ్యము పురుషార్థం గురించి కాదు, ఆలయంలో చేసేటువంటి యాక్టివిటీస్ చూసి మనలో మనసుకి కలిగిన వాణిజ్యాన్ని తొలగించుకొని మనం కూడా అలా ప్రవర్తించడానికనే మన ఆలయాలకు వచ్చేది. మన ఇంట్లో లేడేంటి దేవుడు? మన ఇంట్లో పూజ చేస్తే వినడా ఏంటి? లేదండి, ఆలయాల్లో మీరంతా సంస్కృతంలో పెద్ద పెద్ద వేద మంత్రాలను చదువుతారు, ఆయనకి చాలా శక్తి ఉంటుంది అనుకుంటే పొరపాటు. అనోరణీయాన్ మహతో మహీయా అన్న వేదం చెప్తుంది. అది ఇంత చిన్నగా ఉన్నా అంత పెద్దగా ఉన్నా ఆయనలో ఉండే శక్తి ఆయనకు ఉంటుంది. నువ్వు సంస్కృతంలో మంత్రాలు చెప్తావా, తెలుగులో చెప్తావా, నీకు ఏ భాషలో వస్తే ఆ భాషలో ప్రార్థన చేయించాలా. నీకు అన్ని భాష అర్థమవుతాయి. మనకే కన్నడ వస్తే తెలుగు రాదు, తెలుగు వస్తే ఇంగ్లీష్ రాదు, ఏ దాంట్లో కూడా పరిపూర్ణత మనకు ఉండదు. ఆయనకి అన్ని లాంగ్వేజెస్ అర్థమవుతాయి, అన్ని భావాలు అర్థమవుతాయి. మూగవాడిచ్చి ఆయన ప్రార్థన చేసినా ఆయనకు అర్థమవుతుంది. మనకి వాడొచ్చు నోరు తెరిచి అడుగుతున్నా మనకి అర్థం కాదు, మనమే ఇవ్వలేము. ఆయనకి మూగవాడిగా ఉన్నా ఆయనకి అర్థమవుతుంది. అటువంటి గొప్ప తత్వం కలిగినటువంటి వాడి దగ్గర ఎందుకు వస్తాం ఆలయానికి? ఇక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్ చూసి మనలో ఉండేటువంటి దోషాలని సరిది చేసుకోవడానికన్నా ఆలయానికి వచ్చేటువంటిది అనమాట. అలా దోషాలను తొలగించి ఆయన వస్త్రాలను ఇచ్చారు. ద్రౌపది ఒక్కసారి రెండు చేతులు ఎత్తి గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం అంటే ఎక్కడో ఉండి అతను పలకగానే ఇక్కడ వస్త్రాలు ఇచ్చాడండి. ఇతను ఇస్తున్నాడంటే వాళ్ళ తండ్రి కూడా ఇచ్చే కూడా ఉంటేనే కొడుకు ఇస్తాడు, లేదంటే ఇస్తాడా? తండ్రి గారి యొక్క గుణాన్ని బట్టి కొడుకు కూడా యథా రాజా తథా ప్రజ.
యథాపిత తథా పుత్ర. రాజుగారు ఎలా ఉంటారు, ఆ రాజ్యంలో ప్రజలు కూడా అలాగే ఉంటారు. తండ్రి గారు ఎలా ఉంటారు, కొడుకు కూడా అదే బాటలో నడుస్తూ ఉంటాడు. కనుక ఆయన ఒకప్పుడు ఇచ్చాడు ద్రౌపది దేవికి కదా. అందుకని ఇప్పుడు అంబరమే తన్నీరే అంటే నీటిని ఎప్పుడు ఇచ్చాడని అంటే గుర్రాలకు మొత్తం నీళ్ళు లేకుండా అయిపోతాయి ఒక్కసారి. అప్పుడు తన యొక్క మహిమ చేత వాటికన్నిటి కూడాను అక్కడుండే అసలు నందగోపురానికి నీళ్ళు వచ్చింది ఈయన వల్ల. ఈయన కూడా ఒక్కసారి మనసులో అనుకున్నాడు, అదంతా బృందావనం. బృంద అంటే ముళ్ళలతో కూడుకున్నటువంటి వనం అదంతా కూడా. ఈయన మనసులో ఒక్కసారి ఉత్పన్నం నవశిష్పాఢ్యం ఒకసారి ఆయన మనసులో స్మరించుకున్నాడు. అక్కడ అంతా కూడాను నీరు ప్రవహించాలి, అన్ని బాగుండాలని మనసులో ఆయన ప్రార్థన చేసుకోగానే, మననం చేసుకోగానే అక్కడంతా కూడా పాడి పంట అంతా కూడా సమృద్ధిగా అయిపోయింది. అక్కడ గోవులు, నీళ్లు, అక్కడ పాలు, పెరుగు ఏదైనా ఇవన్నీ కృష్ణుడు ఆయన ఇస్తేనే వచ్చాయి అవన్నీ కూడా. అందుకే అంబర తన్నీరే సోరే. అన్నం ఎప్పుడు పెట్టాడండి ఆయన? ఎప్పుడు పెట్టాడండి? తెలుసా ఎప్పుడు పెట్టాడని? మీరంతా విని ఉంటారు. సద్య ఆరగించడం. ఆయన గోప బాలికలందరూ కూడా ఒక చోట కూర్చొని ఆయన తినేవాడట. అందరిది ఈయన అందరికి పెడుతూ వాళ్ళ దగ్గర అందరూ కూడా తీసుకొని తింటూ ఉండేవాడట చిన్నపిల్లాడు కూడా. మీరు దూర్వాస మహాముని కథ వినింటారు. ఆయన వీళ్ళు పాండవులు అడవిలో ఉన్నప్పుడు ఒకరోజు ఈ ఏకాదశి వ్రతం చేస్తుంటారు. అయిన తర్వాత ఒక అతిథికి పెట్టి తీసుకోవాలి, ఆహారాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత అలా చేసుకొని వాళ్ళు మిగతా జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అలా ఆ రోజు గడిచిపోతుంది, అతిథులు వస్తారా అయిపోతుంది. ద్రౌపది దగ్గర ఒక పాత్ర ఉంటుంది, అక్షయ పాత్ర అని. అందులో అది కృష్ణుడే ఇచ్చింది. అడవిలో ఉండాలి కదా పాపం, వాళ్ళు తినడానికి వాడు అటు ఇటు కష్టం అవుతుంది కదా. అందులో పదార్థాలు వస్తుంటే స్వీకరిస్తూ ఉంటుంది. కానీ అక్షయ పాత్ర ఒక నియమం ఉందండి. ద్రౌపది కనుక ప్రసాదం తీసుకొనిందా మరలా అందులోని రాదు, మళ్ళీ నెక్స్ట్ డేనే. నెక్స్ట్ డే అయితే కానీ మనకి మళ్ళీ అందులోని పదార్థాలు రావు. ఆ రోజు ఈ దూర్వాసుడు వస్తాడు వీడి దగ్గరికి. సరే మీరు వెళ్ళండి, స్నానం చేసి రండి, మావిడి చెప్తాను అంతంతా సిద్ధం చేస్తుందని మనవాడు ధర్మరాజు మాట ఇచ్చేస్తాడు. ఈమె తినిందా లేదా, ఉందా లేదా అడవుడ లోపల బయట చెప్పేస్తాడు. కానీ భర్త మాట నిలబెట్టాలి, ఏం చేయాలి అర్థం కాదు, ఏ పదార్థాలు ఏం లేదు, ఏం చేయాలి అర్థం కాదు. ఈమె ఓడలు ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. ఏం చేయాలి అర్థం కావాలి. కృష్ణుడు ప్రార్థన చేస్తే కృష్ణుడు అక్కడికి వస్తాడు. మీరందరూ పాత్రలు కడుగుతారా? శుభ్రంగా కడుగుతారా దాన్ని? పాత్రలు కడిగే దాంట్లో ఆడవాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ వాళ్ళు బాగా కడుగుతారు. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు చాలా బాగా కడుగుతారు. కొంతమంది మాకు ఇక్కడ వస్తున్నారు వాలంటీర్ చేయడానికి. ఆ పాత్రలు కడిగిన తర్వాత మేము కూడా మళ్ళీ కడుక్కోవాలి పట్టేది. అంటే ద్రౌపది చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఎక్కడ కూడా వెతికినా ఆ పాత్రలో ఒక చిన్న అన్నం మీద కూడా దొరకదు అనమాట. అంతా శుభ్రం చేస్తున్న పాత్రలు. ఆ రోజు అంతా శుభ్రం చేసి పెట్టేశానయ్య కృష్ణ, నేను ఏం చేయాలి అర్థం కావట్లేదంటే లోపల ఏదో ఉంటుంది చూడండి. నాకన్నా నేను క్లీన్ చేసాను, నాకు తెలియదు నేను ఎలా క్లీన్ చేస్తానో. ఇక్కడ లోపల ఏం లేదు ఉంటుంది. ఒకసారి చూడంటే ఎక్కడో అక్షయ పాత్ర మూలన ఒక చిన్న అన్నం మెదుకు ఉంటుంది. దాన్ని తీసుకొని లోకాహ సమస్తాహ స్కినో భవంతని నోట్లో వేసుకుంటాడు అంతే. ఆ స్నానానికి వెళ్ళిన బ్రాహ్మణులు అక్కడక్కడ మళ్ళీ అక్కడికి వెళ్తే వాళ్ళు ఎక్కడ అన్నం పెడతారు వీళ్ళకి, కడుపులంతా ఉబ్బిపోతాయి వాళ్ళకి. కృష్ణుడు కనుక ఒకసారి స్వీకరించినట్టు భగవంతుడు తృప్తి చెందాడంటే సమస్త లోకాలు తృప్తి చెందుతాయన్నమాట. అలాగా ఆ వచ్చిన వాళ్ళు అక్కడక్కడే పరిగెట్టించేస్తారు ఆయన. అన్నాన్ని కూడా ఇస్తాడనమాట. ఇది ఎవరిస్తున్నారు? ఇదంతా నందగోపుడ ఇస్తున్నది. నందగోపుడి దగ్గర ఉండేటువంటి కృష్ణుడు అంటే ఆ ఆచార్యుల దగ్గర ఉండేటువంటి మంత్రం, ఆ మంత్రానికి అంత మహిమ ఉంటుందన్నమాట. మంత్రోయం సాధయిష్యతి అని చెప్పారు కదా, అవన్నీ ఇస్తారన్నమాట. అలాగా అంబరమే తన్నీరే శౌరే అరుంశయ్యం నందగోపాల ఇవన్నీ నువ్వు ఇచ్చాడు స్వామి. నువ్వు మా యొక్క ఎంబెరమా నందగోపాల యశంకరవో నందగోపడ మేలుకోవయ్యా, మేము మీ దగ్గరకు వచ్చాము. ఎంబెరమా మాకు ప్రభువా, నువ్వే మాకు దిక్కు అని. ఎందుకంటే మనకి భగవంతుడు ఎవడో తెలియదు, వాడి రూపం ఎలా ఉంటుందో తెలియదు, ఆ రూపాన్ని ఎలా ఉపాసించాలో తెలియదు, అక్కడికి వెళితే వాడు రక్షిస్తాడో లేదో తెలియదు, ఎలా వెళితే రక్షిస్తాడో, ఎలా ఉపాసన చేస్తే ఆయన మనకు అందుతాడో. మనకి చీకటికి ఆ చీకటిని తొలగించి దీపం ఉంటే తప్ప మన చీకటిలో వస్తువును సాక్షాత్కరించుకోమే. భగవంతుడు ఉన్నప్పటికీ కూడాను
మనకి భగవంతుడి వైపు వెళ్ళాలంటే ఆ దారిని చూపేటువంటి ఒక దీపం ఉండాలి. ఆ దీపమే ఈయన. అందుకని ఎంబెరవా నందగోపాల ఎഴുద్దిరాయ్ అని లేపుతారు. కాగానే పక్కకు చూస్తారు, యశోదాదేవి పడుకొని ఉంటుంది అక్కడ అనమాట. వెంటనే కొమ్మనార్కెల్లా కుషందే కొడవిళక్కే ఎంబెరమా అంటే యశోదా అరివురాయమ్మ, నువ్వు తెలుగు తెచ్చుకోమ్మా. నువ్వు మనకు సహజంగా లోకంలో స్వామిని ఎలా సేవిస్తాం? స్వామినైనా ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడాను మొట్టమొదటిగా చూడండి, మన పెళ్లి పత్రికల్లో అవన్నీ ఎలా రాస్తారు? శ్రీమతి శ్రీ లక్ష్మీదేవి శ్రీనివాస దంపతులు. ఫస్ట్ లక్ష్మీదేవి, లక్ష్మీ అమ్మవారే రాస్తారు, తర్వాత స్వామి. మనుషుల్లో కూడా అందుకని అలాగే స్వామి కూడా అలాగే. స్వామిని ముందు సేవించడానికన్నా ముందు అమ్మవారిని సేవించి తర్వాత స్వామిని సేవించాలి అని చెప్తారు. ఇక్కడ వీళ్ళు చిన్నపిల్లలకు తెలియదా? ఫస్ట్ యశోదని సేవించి తర్వాత నందగోపుని సేవించాలి కదా, అవునా కాదా? కానీ ఎలా ఎందుకని సేవిస్తున్నారు అంటే మనకి ఇక్కడ ఓంకారం యొక్క అర్థాన్ని తెలియజేస్తున్నారు అన్నమాట. ఓంకారం అంటే ఏం చేస్తుంది? ఓంకారం 8 అక్షరాలు ఉంటాయి, 3 అక్షరాలు ఉంటాయి. అకారము, ఉకారము, మకారం అనేటువంటి 3 అక్షరాలు ఉంటాయి. ఈ 3 అక్షరాలు కూడా 3 తత్వాలను తెలియజేస్తాయి. అకారార్థో విష్ణు జగదుదయ రక్షా ప్రళయ కృతు. ఈ జగత్ సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఆ విష్ణువును సూచించేటువంటిది అకారము అని అంటారు అన్నమాట. మకారార్థో జీవ. ఈ మకారము జీవ అంటే మనం జీవులు. తదుపకరణం వైష్ణవమిదం. ఈ జీవుడు ఎవరిని ఆశ్రయించి ఉండాలి? నారాయణునే ఆశ్రయించి ఉండాలి. ఆ ఇద్దరిని కూడా ఆశ్రయింప చేసేలాగా చేసేది ఈ శ్రీ. ఉకారోనన్యార్హం. ఈ ఉకారము మనల్ని ఆ నారాయణ వైపు నడిపిస్తూ ఉంటుంది. శ్రీదేవి అమ్మవారు నారాయణ వైపు నడిపిస్తూ ఉంటుంది. అమ్మవారికి దయ గనక మనకు లేకపోతే మనకేసి చూడడు కూడా చూడడు. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి దుష్టమైనటువంటి కృత్యాలు చేసినా మనల్ని రక్షిస్తుంది అని చెప్తారన్నమాట. ఎలాగా? మీరు రామాయణం వినే ఉంటారు. కాకాసురుడు విన్నారా? ఒక కాకి సీతారాములు ఇద్దరు కూడా పడుకొని ఉంటే, సీత యొక్క తొడలో రాముడు పడుకొని ఉంటే, ఈ కాకాసురుడు ఇంద్రుడు కొడుకు అన్నమాట, వచ్చి సీత యొక్క వక్షస్థలాన్ని పొడిచి వెళ్ళిపోతాడు. ఆ రక్తం మొత్తం అలా కారి 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 స్రవించి రామచంద్రుడి యొక్క శిరస్సు, ఆమె లేకపోతే రామచంద్రుడు, ఎందుకంటే అప్పుడే నిద్రపోతున్నాడు, నిద్రపోయి ఉంటే డిస్టర్బ్ చేయకూడదని. మనము ఎన్నిసార్లు లేపుతామో తెలియదు, పని లేకుండా లేపుతుంటాం, ఎందుకంటే మనకి పూట గడవదు. రామచంద్రుడే కదా, లేపకూడదని ఎంత కష్టమైనా సరే ఆ బాధను భరిస్తూ ఉంటుంది అన్నమాట. భరిస్తుంటే ఆ రక్తం తన తలకి తాకి ఒక్కసారి లేస్తాడు. ఈ అకృత్యానికి కారణమైన వాడెవడో వాడిని అసలు భూలోకంలోనే ఉండకుండా చేయాలి. ఈ ముల్లోకాల కూడా ఎక్కడ కూడా ఉండకూడదని ఆ పక్కన ఉండేటువంటి చిన్న దర్భపుల తీసుకుని అందులో బ్రహ్మాస్త్రాన్ని ప్రవేశింపచేసి తన పైన విసురుతాడు. అంతే, వాడు ముల్లోకాలు పరిగెట్టిస్తుంది. ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు, నాన్నగారి దగ్గరికి. ఇది నాది కాదయ్యా, ఎవరినైనా కొట్టాలంటే నేను దేంతో కొడతా, వజ్రాయుధాన్ని నేను ప్రయోగించేది. నేను ప్రయోగించిన దానైతే నేను విత్డ్రా చేసుకోగలుగుతాను. ఇది నేను ప్రయోగించింది కాదంటే బ్రహ్మగారికి వెళితే బ్రహ్మగారు కూడా కాదు, నా దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని అయితే నేను కంట్రోల్ చేయగలుగుతానయ్యా. ఇది ఆయన దగ్గర ఉన్నది, రామబాణం, రామాస్త్రం, ఇది ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు, నేను చేయలేను. అక్కడ నుండి శివుడి దగ్గరికి వెళ్తాడు, అక్కడ కూడా ఆయన కంట్రోల్ చేయలేడయ్యా. నేను ఎవరిపైనా నేను ప్రయోగించాలంటే నా దగ్గర ఉన్న అస్త్రమే ఇది, త్రిశూలం, దాంతో నేను ప్రయోగిస్తాను, దాన్ని నేను కంట్రోల్ చేయగలుగుతాను, కానీ ఇది నా వల్ల కాదంటారు. అలా అన్ని లోకాలు తిరిగి వచ్చి ఈయన పాదాల పైన పడి అమ్మవారి కేసు చూస్తుంటారు. అప్పుడు అమ్మవారు వచ్చి రామచంద్ర ఆ పాదం నా కేసు కాదయ్యా, అటు చూడని చెప్పి రాముడి పాదాల వైపు తలని ఉంచుతుందన్నమాట. అంటే అర్థమైనది, రాముడు క్షమించి వదిలిపెట్టాడని. అయితే రాముడు వేసిన బాణానికి ఒక లక్ష్యం ఉంది, వేసిందంటే ఆ కార్యం చేయాలి, వెనక్కి తిరిగి రావాలి. కనుక తనకు ఒక కన్ను తీసేసాడు. ఇప్పుడు కూడా కాకి ఒకే కన్ను కనబడదు, 2 కళ్ళు కనబడవట. మనకు తెలియదు, దాన్ని రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తారు, ఒకే కన్ను ఉంటుందండి కాకికి. అప్పుడు పోయింది, ఒక కన్ను పోయిందంటే రాముడు తీసేసాడంటే గుర్తుగా ఉండాలి కదా, ఇంకోసారి అది తప్పు చేయకూడదు కదా. అందుకని బ్రహ్మాస్త్రాన్ని కూడాను ఆపేసింది, అంటే మనం చేసిన పాపాలను కూడాను తొలగించేటువంటిది ఆ శ్రీ. అందుకే శ్రీ అని పిలుస్తారు.
శ్రేయతే ఇది శ్రీ, శ్రయతే ఇది శ్రీ అని రెండు అర్థాలు చెప్తారు. జీవులని జీవులందరూ కూడాను ఆశ్రయించబడేటువంటిది తత్వము. అంతేకాకుండా ఆమె స్వామిని ఆశ్రయించి ఉండి మనల్ని కూడాను స్వామి కేసి నడిపించేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అంటే యశః దా, సంపదలని ఇచ్చునది. జీవుడికి కావాల్సిన సంపద ఏది? భగవంతుడి యొక్క తత్వము, భగవంతుడు దాన్ని ఇచ్చున్నది. కనుక దీన్ని యశోద అని పేరు పెట్టారు. ఇక్కడ యశోద అంటే మంత్రానికి పేరు. ఇటు కృష్ణుడికి అటు నందగోపుడికి మధ్యలో ఈమె ఉంటుంది. నందగోపుడు అంటే నారాయణ తత్వం అకారం, ఈమె ఉకారం. ఆ పక్కన ఉండేటువంటి కృష్ణుడు అంటే అకారం, నందగోపుడు అంటే ఆయన ఎవరు? ఆచార్యుడు. ఆ మధ్యలో మంత్రం ఉంటుంది అనమాట. ఇద్దరిని కూడా కలిపి భగవంతుడికి వేసేటట్టుగా చేస్తూ ఉంటుంది. అది అంటే అకార ఉకార మకారాలు ఈ మూడింటిని తెలియజేస్తున్నాను. మా కుల విళక్కే, నువ్వు ఈ యొక్క గోకులంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా నువ్వు ఎలాంటి దానివి? కుల విళక్కు అంటే దీపం లాంటి దానివమ్మ నువ్వు. మా స్వామి అంటే స్వామిని, మమ్మల్ని లేప మా స్వామిని, ఆ స్వామిని చెప్తాం, ప్రభువుని, నారాయణుని. లక్ష్మిని పిలిచినప్పుడు ఎలా చెప్తాం? స్వామిని అని పిలుస్తామన్నమాట. అలాగా అమ్మవారు ఆ యశోదాదేవిని మేలుకొలుతారన్నమాట. ఎంబెరమాట్టి యశోద, ఎంబెరమాట్టి ఎంబెరుమాన్ ఆయన, ఎంబెరుమాట్టి యశోద అన్నమాట. తర్వాత కొంచెం ముందుకు రాగానే అక్కడ ఇంకో పాదం కనబడుతుంది. బహుశా ఇలా కృష్ణుడే ఉంటాడు అనుకుని అంబర మూడల తోంగి ఉలగలంద ఉంబర్కోమానే ఉరంగాదిరా, అయ్యా నువ్వు ఇలా పరి ఉండడం నీకు తగదు, ఒకసారి లేచి మన అనుగ్రహించు. ఆ రోజు నువ్వు పిలవకున్నా మాట్లాడుకున్నా రమ్మన్నా ఎవరు ఒక్కడి గురించి, ఇంద్రుడి గురించి వచ్చి ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరినీ అనుగ్రహించావు కదా నీ పాదంతో. ఈరోజు కష్టపడి మీ దగ్గరకు వచ్చామయ్యా, ఇలా పడి ఉండడం నీకు తగదు, లేచి మమ్మల్ని అనుగ్రహించులే అని స్వామి కూడా చెప్తాడు అనమాట. ఇంట్లో చూడండి, చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారనుకోండి, అన్నదమ్ములు ఉన్నారనుకోండి, తమ్ముళ్ళు లేకుంటే అన్న లేచాడా, అన్నం లేపలేదు, ముందుగా అన్నం లేకు, తర్వాత నేను లేస్తా. ఏం చేసినా ఫస్ట్ అన్న చేస్తే తర్వాత నేను చేస్తా, అతను చేస్తే నేను చేస్తా. ఇంట్లో చూస్తున్నాం కదా, ఈయన ఇంత పలుకుతున్నా ఇంత చప్పుడు చేస్తున్నా బహుశా లేవట్లేదంటే పక్కన అన్నయ్య గారు ఇంకో పాదం కనబడింది. ఆ పాదానికి ఒక కడిగి కూడా ఉందన్నమాట. బహుశా అది బలరాముడు పడుకున్నాడు, బలరాముడు లేవలేదు కనుక నేను లేవనంటున్నాడు కాబోలు అని ఆ బలరాముడు కూడా లేపుతున్నారు అనమాట. క్షం పరుకడలను చల్వాబలదేవ ఉమ్మియం నీయం ఉరంగేలోరంబావాయ్. అసలు ఈ బలరాముడు ఎవడు? రామచంద్రుడి కాలంలో లక్ష్మణుడు, లక్ష్మణ రామానుజుడు. అప్పుడు ఇక్కడ రాముడికి అక్కడ అనుజుడుగా వచ్చాడు కనుక ఇప్పుడు అన్నగా వచ్చాడు ఈ లక్ష్మణుడు. వచ్చి అన్న ఏదైతే నిర్దేశిస్తాడో, ఏది చెప్తాడో దాన్ని ఫాలో అవుతుంటాడు అనమాట. ఇది చేయండి అది చేస్తాడు, ఇది కాదంటే అది కాదు, అలా ఉన్నాడు అనమాట కృష్ణుడు. నువ్వు చెప్తే కానీ ఆయన లేచేట్టుగా లేడయ్యా. నువ్వు ఎన్నో సేవ చేసుకునేవాడు, నువ్వు ఆదిశేషుడు. నువ్వు ఆదిశేషుడు అంటే స్వామి యొక్క పడక, ఆ పడక పైన పడుకున్న వాడికి నిద్రవాలి కానీ పడకే నిద్రపోతే పైన ఉన్నవాడికి అది ఏం కావాలి. కనుక నువ్వు ఒక్కడే కాదు సేవించుకోవడం, మేము కూడా సేవించుకోవాలి. లేపి ఆ స్వామిని మాకు ప్రసన్నం చేయించవయ్యా అని ఆ స్వామి యొక్క అంటే బలరాముని యొక్క పాదాన్ని కూడాను ఈరోజు కీర్తిస్తారనమాట. ఈ నలుగురిని కూడాను ఈరోజు నిద్ర లేపారు. కానీ కృష్ణుడు అక్కడ ఉన్నాడా లేదా వి డోంట్ నో. ఉన్నట్టుగా అనిపించిన అనుమానంతో కృష్ణుడు కూడా పాడారనమాట. కృష్ణుని పాడుతూ మనకి ఏం తెలియజేశారు? ఓంకారపు యొక్క స్థితిని మనకి తెలియజేశారనమాట. అకారము మహావిష్ణువు, ఆయన స్వతంత్రుడు, కానీ పరతంత్రుడుగా వచ్చి మనం రక్షిస్తుంటాడు. మనం ఏం చెప్తే మనం అదన్నీ ఆయన చేస్తూ ఉంటాడు, మనలోనే ఉంటాడు ఆయన. అలా ఉండేట్టుగా చేసేటువంటిది ఉకారము లక్ష్మి. ఆ శ్రీ గనక లేకపోతే మనం ఉండలేము. దయానిధి గనక ఆయన లేకపోతే ఆయన ఎలా ఉంటాడో, మనం చేసే తప్పులకి 1-2 లెక్క పెట్టలేము. ఆయన ఎలా మారుతాడో, ఈ నరసింహుడు అవుతాడో, ఇంకో రూపాన్ని భరిస్తాడో, ఎలా వస్తాడో మనకి తెలియదు అనమాట. కనుక ఆయన ఉకారంగా ఉండి లక్ష్మీదేవి ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ మకారం అనేటువంటి జీవుడు ఎప్పుడు కూడాను అతనికేసి చేసేట్టుగా అతనికేసి చెంది ఉండాలి. ఇహలౌకికమైనటువంటి ఈ సంసార లంపటంలో ఉన్నప్పటికీ కూడాను ఆయన యొక్క నామాన్ని స్మరిస్తుంటే కనుక నువ్వు ఆ సాధనని నువ్వు పొందుతావు అని ఆ పొందేటువంటి తత్వం ఎలాగైతే కృష్ణుడు ఆ నందగోపుడి దగ్గర ఉన్నాడో
అలాగే ఆచార్యుడి లోపల ఈ మంత్రం దాగి ఉంటుందయ్యా. ఆ మంత్రాన్ని మనం పొందాలి. ఆ మంత్రాన్ని తీసుకోవాలంటే మనం ఆ ఆచార్యుడిని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే అప్పుడు ఆ మంత్రం మనకు లభిస్తుంది. మంత్రంతో పనికి ఏంటండి? మనకి ఇచ్చే భగవంతుడు కదా మనకి ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు. వాడి దగ్గరికి వెళ్ళాలని మంత్రం ఎందుకండి? ఆయన దగ్గరికి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అంటే, భగవంతుడి కన్నా నామమే గొప్ప, మంత్రమే చాలా గొప్పది, శ్రేష్టమైనటువంటిది. అసలు భగవంతుడు మన దగ్గర రావాలంటే ఇది వాహనం అంటారు మంత్రాన్ని. అక్కడ ఉండేటువంటి వాడిని మన వైపు చూసేట్టుగా చేస్తుంది. మన ఇంట్లో చూడండి, ఆ బయట ఎవడో ఐస్ క్రీమ్ వాడు ఎవడో అమ్మేవాడు వెళ్తుంటాడు, ఇక్కడ కూర్చోడు, అది నాకు కావాలి, అది నాకు కావాలి అంటే వస్తుందా? వస్తుందా మన దగ్గరికి? అది పలికితే వాడి పేరు తెలియకునే ఐస్ క్రీమ్ అంటే వాడు వైపు చూస్తాడు. ఏ కూరగాయలు, ఏ మామిడి పండు అంటే వాడి పేరు మామిడి పండు కాకపోయినా వాడు మన వైపు చూసి మనకు కావాల్సింది ఏదో ఆయనకి ఇస్తాడు. అవునా కాదా? అలాగే ఆ దూరం ఉండేటువంటి భగవంతుడు మన వైపు తిరగాలంటే ఆయన చేసే పనో, ఆయన చేసేటువంటి క్రియో, ఆయన చేసేటువంటి లీలలో ఏదో దాన్ని స్మరించాలి, లేదా ఆయన నామాన్ని అయినా స్మరించాలి. అప్పుడు ఆయన మనకేసి చూస్తాడు అనమాట. అందుకని మంత్రానికి ఉండేటువంటి గొప్పతనాన్ని, ఆ మంత్రంలో కూడాను మొట్టమొదటి ఉండేటువంటి అక్షరానికి, ఓం అనేటువంటి అక్షరానికి, పదానికి, అక్షరం కాదు పదం, మనకు ఒకే అక్షరాలు కనిపిస్తుంది. అందులో 3 అక్షరాలు ఉంటాయి, అకారము, ఉకారము, మకారం అని. వాటి తత్వాన్ని అమ్మవారు మనకి ఈరోజు తెలియజేశారన్నమాట. రేపు లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి నందగోపుడి కోడలని నిద్ర లేపుతుంది. ఎలా నిద్ర లేపుతుందో రేపు యొక్క పాఠాన్ని అనుసంధానం చేసుకొని మనం దాని యొక్క విశేషార్థాన్ని తెలుసుకుందాం. అంతేకాకుండా రేపు మనకి ఈ రోజుతోటి 2024తో 4 ముగిసిపోతుంది. 2025 కొత్త సంవత్సరం అన్నమాట. సో మనకి 2 జీవితంలో పగులు రాత్రి అనేది కదా. రేపు నుండి అయినా మన జీవితంలో రాత్రి పోయి తెల్లారాలి, కొత్త సంవత్సరం. సో అమ్మవారి అనుగ్రహాన్ని రేపు పొందుదాం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగడే శరణం. గోవింద நாயடு போற்றி கண்ணங்கு கண்ணிலங்கை எடுத்தாய் விரல் போற்றி பொன்னச்சகர முதிர்த்தாய் புகழ் போற்றி கண்ணு கொள்ளா விருந்தாய் கடல் போற்றி குண்டு கொள்ளா விருந்தாய் கடல் போற்றி கண்ணு வகை கொடுக்கும் கையில் போற்றி என்னும் தேவதமே பலகள்வார் இன்றுயான் வந்தோ விலங்கேயோரம்பாவாய் லக்ஷ்மி தமிழாக்காங்கதாட்சா ஸ்ரீவத்சவத்சதே ஸ்ரீமங்களாய சர்வேஷாம் ஸ்ரீரங்கேஷாய மங்களம் ஸ்ரீகாந்தாய கல்யாணதாயே ஸ்ரீவேங்கடநிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம் அஸ்து ஸ்ரீஸ்வரகஸ்தூரே வாதனாத்வாதோரதே ஸ்ரீஹஸ்திகிரிநாதாய தேவராஜாய மங்களம்
कस्तूरी दर्शनांगिनवत्सले यादवा प्रणिवासाय संवत्पुत्राय मंगलम् नीला प्रणिवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय ओच्छिष्टमालिका बन्धगन्धबन्धुर विष्णवे विष्णुचित्तधनुजाये गोदाये श्रीनगर्यां महापुर्यां ताम्रतं नित्यरेतले श्रीचन्द्रमे मूलधाम्ने सरगोपाय मङ्गलम् शेषो वा शङ्खनादो वा श्रीपतिर्वेदापिते त्रिदर्क्याय भाष्यकाराय मङ्गलम् तुलामूलावतीर्णाय दोषिताखिलसूरये सौम्यजामातृप्रिये शेषाक्षायास्तमङ्गलम् मङ्गलाशासनवरैर्वदाचार्य पुरोगमैः सर्वैष्णपूर्वैराचार्यैः सत्कृजायास्तु मङ्गलम् ॐ तद्विष्णोः परमं पदमुदापश्यन्तिसूर्यः दिवेव दक्षिणादनं तद्विप्रासोऽभिमन्यवो जाग्रवां तस्सन्धते कृष्णार्यत्तारमं पदम् पर्याप्य अनन्तरायाय सर्वस्तोमोदिरात्र उत्तममहद्भवति सर्वस्याप्ये सर्वस्य जित्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति ॐ नारायण ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద Two lines come from. धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् सादितरुळा सरहाले वन्दन्नै சேவித்து உன்கொத்தாவரையுடைய போத்தும் முரல் கேளாய் ரத்தம்மே தன்னும் குலத்தினில் விரிந்து நீ குத்தேவரங்களை கொல்லாமல் போகாது மத்தேரங்காவங்கள் மாத்தெல்லோரும்பாவாய் வந்தன்னை சேவித்து உன்கொத்தாவரையுடைய போத்தும் முரல் கேளாய் ரத்தம்மே தன்னும் குலத்தினில் விரிந்து நீ குத்தேவரங்களை கொல்லாமல் போகாது பணிகள்வான் என்று கான் கோவிந்தா எத்தைக்கு மேலே விளைவிக்கும் உந்தன்னோடத்தோமே யாவோ உனக்கே நாம் ஆற்றுவோம் மத்தேனங்காவங்கள் மாத்தேலோரும்பாவாய் கடல்களை இந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் சேழையார் செஞ்சிறைஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அணமுதவை வைங்கமரத்தன் நிறையில் பட்டரவிரான் போது சொன்னார் தமிழ் மாலை 30 தப்பாமே இங்கே பரிசுரைப்பார் 2 மால் வரைத்தோல் செங்கம் திருமகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்று எம்பெருவரம்பாவாய் கடல்களை இந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் சேழையார் செஞ்சிறைஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அணமுதவை வைங்கமரத்தன் நிறையில் பட்டரவிரான் போது சொன்னார் தமிழ் மாலை 30 தப்பாமே இங்கே பரிசுரைப்பார் 2 மால் வரைத்தோல் செங்கம் திருமகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்று எம்பெருவரம்பாவாய். Please all of you repeat the pastram. Om அம்பரமே தண்ணீரே சோரே அருண் செய்யும் எம்பெருமான் நந்தகோபாலாய் எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரம் ஊடறுத்து ஓங்கி உலகளந்தார் கும்பர் ஓமானை உறங்காது எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் செம்பர் கடலடி செல்வ பலதேவா உண்மையும் நீயும் உறங்கேலோர் எம்பாவாய். அம்பரமே தண்ணீரே சோரே அருள் செய்யும் எம்பெருமான் நந்தகோபாலாய் எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொடுந்து குலவிளக்கே எம்பெருமாட்டிய சோழாய் அறிவுராய் அம்பரமுடல் தோங்கி உலகளந்தா உம்பர் கோமானை உறந்தா நிந்திராய் செம்மர் கடலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேலோ நீலா
तुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णम् पाराध्यं संशुसिजुदशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सुनिगलितं यादलादृत्य भुङ्क्ते गोदादस्यै नमदमिदम् भुज एवास्तु भूयः कर्कटे पूर्ववर्ण्यां तुलसी कारणोद्भवाम् पाण्ड्ये विश्वम्भरां गोदां श्रीरङ्गनायकी कोदै विरन्दवोर् गोविन्दन्वाळ्मोर् சோதிமணிவாளும் தோன்றுமோர் நீதியார் நல்ல பக்தர் வாழ்மோர் நான்மலைகளோதுமோர் வெள்ளிபுத்தோர் வேதத்தோனோர் பாதங்கள் தீர்க்கும் பரமனடி காட்டும் குந்தா கோதை தமிழை இந்துமைந்து மரியாத மாந்தரை சர்வதேச தசாகாலேஷ்வர்யாஹத பராக்கிரமா ராமானுஜாரிய திவ்யாஜ்ஞா வர்த்ததாமபிவர்த்ததாம் ராமானுஜாரிய திவ்யாஜ்ஞா பிரதிவாசரமுஜ்வலா திகந்தவ்யாபினி பூயாத் சாயி லோகைகைஷினி ஸ்ரீமன்ன ஸ்ரீரங்க ஸ்ரீயமணவக்ரவாம் संवर्धया श्रीमन्न श्रीरंग श्रियमणुभद्रवा निजं संवर्धया नमः श्रीवीरनाथाय कुन्तीनगरजन्मने प्रसादलब्धपरमप्राप्य वेङ्कटेशालिने श्रीशैलेशदयापात्रं देभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजा मातरं मुनिं वारितिरुवाळ் मणिपिள்ளை மாதவாள் வாழும் மணவாள மாமுனிவன் வாடியவன் மாலந்திருவாய் மணிப்பொருளை மாநிலத்தோர் தேடும் வடையுடைக்கும் சீர் செய்யதாமரை தாரிணை வாடியே ஸ்ரீரேவாடியே துயமார்பும் குருநோடும் வாடியே சுந்தர திருத்தோடினை வாடியே கையுமேந்திய முக்கோளும் வாடியே கருணை உங்கிய கண்ணினை வாடியே துயிலாத மணவாளமாம் குந்திவாய் புகழ் வாழ் வாடியே அடியார் நகர்வாழ் பயங்கரங்கள் வாழ சகரோவன் நந்தவின்னோள் வாழ கடல் சூழ்ந்த மண்டலம் வாழ மணவாளமாமுனியே இன்னவருளோ தாண்டேரம் திருவாடிக்கோலத்தில் எழுதெடுத்தாள் வாடியே திருப்பாவை முப்பதும் செப்பினாள் வாடியே பெரியாழ்வார் தன் பிள்ளை வாடியே பெரும்போதோர் மாமனுக்கு பின்னால் வாடியே குருநோச்சரார் பத்தமான் குறைத்தாள் வாடியே உயரங்கக்கே கண்ணை இருந்தது தாழ்வாடியே மறுவாரும் திருமல்லிவரனாடு வாடியே பண்புதுவை நகர் கோதை மலர்பதங்கள் வாடியே ஸ்ரீமதே ரம்யதாமாத்மேந்திராய மகாத்மனே ஸ்ரீரங்கவாசினே பூயா நித்யஸ்ரீர் நித்யமங்கலம் ओम अस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण।